UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తిరుమల లడ్డు వ్యవహారం సినీ పరిశ్రమలో రచ్చకు దారి తీసేలా కనిపిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు మధ్య వివాదం చెలరేగింది. ఇప్పుడు మరో ట్వీట్ తో ఈ రచ్చ కాస్త ముదిరేలా ఉంది. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని, జంతుకొవ్వు వాడారని, దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనిపై ఎక్స్ లో స్పందించిన ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డు విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నానని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీవారి లడ్డు అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ సహచర నటుడే అయిన సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెప్తే తప్ప అని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటూ ఎలా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఇక ఈ క్రమంలోనే ప్రకాష్ కూడా పవన్ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ను ఇప్పుడే చూశానని చెప్పిన ప్రకాష్ రాజ్ తాను చెప్పింది కాకుండా పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక తన ట్వీట్ కు అర్థమేంటో చెబుతా అంటూ చెప్పారు. ఈ లోపు టైం ఉంటే మరోసారి తన ట్వీట్ చదవాలంటూ పవన్ ను సెటైరికల్ గా రిక్వెస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే అంతకు ముందుకు నటుడు కార్తీని ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు. సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు. అది కరెక్ట్ కాదంటూ పవన్ సీరియస్ అయ్యారు. దానికి కార్తీక్ క్షమాపణలు కూడా చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా లడ్డుపై కామెంట్స్ చేయలేదని అన్నారు. దానికి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, డియర్ కార్తీ గారు, మన సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, అలాగే మీ దయను, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటూ పెద్ద పోస్ట్ షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.